ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద ప్రేమ ఇద్దరు కలిసి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళున్న పరిస్థితిని చూసి, మా మామయ్య గారిని మీరు ఇంత మోసం చేస్తారా, మీకు ఆస్తి లేదు, బిజినెస్లు లేవు, అయినా కూడా ఎంతో ఆస్తులు ఉన్నాయని మా చందు బాబాకి వల్లి అక్కినిచ్చి పెళ్లి చేస్తారా, మీరు ఇన్ని మోసాలు చేసి ఎలా పెళ్లి చేశారు, మా మామయ్య గారిని ఎలా మోసం చేశారు అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం మీరు మీ మామయ్య గారికి చెప్పకండి అనేసి బదిలాడుతుంది. అయినా మేము చెప్తాము అనేసి నర్మద ప్రేమ ఇంటికి బయలుదేరుతారు. రామరాజు చందును చూసి, చందు ఎందుకో బాధపడుతున్నాడు, ఈ మధ్యలో వారం రోజుల నుంచి వాడు ఎందుకో బాధగా ఉన్నాడు అనుకుంటాడు. చందు 10 లక్షల గురించి బాధపడుతూ ఉంటాడు. నాన్నగారికి తెలిస్తే మళ్ళీ నాన్న నన్ను ఏమంటాడు, నాకెందుకు చెప్పలేదు 10 లక్షలు అంటాడు. సేటుగారు వచ్చి మా నాన్నని 10 లక్షలు అడుగుతానన్నాడు అనేసి బాధపడుతూ కూర్చుంటాడు. రామరాజు పెద్దోడా ఎందుకో బాధపడుతున్నాడు అనేసి, చిన్నోడా నడిపోడా పెద్దోడు ఎందుకో బాధపడుతున్నాడు, వాడిని పిలుచుకురండి అనేసి అంటాడు. పెద్దోడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాకేం బాధ లేదు నాన్న, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటాడు. అప్పుడు ముగ్గురు అన్నదమ్ముళ్ళు చాలా సంతోషంగా అక్కడ కూర్చుంటాడు. అప్పుడు వేదవతి కూడా వచ్చి రామరాజు దగ్గర కూర్చుంటుంది. నర్మద ప్రేమ ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరిని పక్కకు తీసుకెళ్ళి, మా గురించి మామయ్య గారికి నిజం చెప్పకండి, అయినా మా విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటారు అనేసి అంటుంది. నర్మద మేమెందుకు జోక్యం చేసుకోకూడదు, మీరు ఇంత మోసం చేసి చందుబావని పెళ్లి చేసుకున్నారు, ఎంతో బిజినెస్లు ఉన్నాయనేసి చెప్పారు, మీకు ఏ బిజినెస్ లేదు, మొత్తానికి మోసం చేసి మా చందుబావని నువ్వు పెళ్లి చేసుకున్నావు, మేము ఖచ్చితంగా మీ మామయ్య గారికి చెప్తామనేసి మామయ్య దగ్గరికి వస్తారు. రామరాజు ఏంటమ్మా అనేసరికి, ప్రేమ వాళ్ళ అక్క వాళ్ళ గురించి నీకు ఒక నిజం చెప్పాలి అనేసి అంటుంది. అప్పుడే రామరాజుకు మిల్లు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మిల్లు దగ్గర 5 లక్షలు పోయాయి అనేసి, దొంగలు పడ్డారు, 5 లక్షలు పోయాయి అనేసి చెప్తారు. రామరాజు వేదవతితో మన మిల్లులో 5 లక్షలు పోయాయి అంటే దొంగలు పడ్డారు అనేసి రామరాజు మిల్లుకు వెళ్తాడు. అందరూ కలిసి మిల్లుకు వెళ్తారు.